ఈ చిత్రంలో ఉన్న పాత్రలు, సన్నివేశాలు, మాటలు, చర్యలు అన్నీ కల్పితాలు మాత్రమే. ఏ వ్యక్తిని కానీ, ఏ సంఘాన్ని కానీ, ఏ విద్యా సంస్థని కానీ, కులాన్ని కానీ, మతాన్ని కానీ కించపరచడం మా ఈ చిత్రం ఉద్దేశం కాదు. కేవలం తల్లిదండ్రుల త్యాగాలని, వారి పిల్లల పట్ల చూపించే ప్రేమని ఆర్ద్రతతో తెలియజేయడమే మా ఈ లవ్. कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौळिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते वरया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्मं प्रणामेच्छया गद्यसेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे
కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఫోన్ ఎత్తలేదా శాస్త్రి గారు? वह उत्तर नहीं అయినా బాబాయ్ గారు మీ ఫోనే ఎత్తి మాట్లాడలేని వాడు the person you're calling is not ఇంకా మీకోసం ఇంటికి తిరిగి వస్తాడని ఎంతకాలం ఇలా ఎదురు చూస్తారు? పని మీద వెళ్ళుంటే పండక్కైనా వచ్చేవాడు. పరాయి వాళ్ళు అనుకుని పోయాడు, ఇంకేం వస్తాడు? ఏంటో మీ పిచ్చి. BSNL 6er connecting India. ఏమైందిరా? వాళ్ళని నాణ్యట్లేదు. ఏ బ్యాటు బాలు కొన్నారు, అందరూ డబ్బులు ఇవ్వాలట. ఎంత? మనిషికి 100 రూపాయలు. వాడు నిన్ను ఆడినిచ్చేది ఏమిట్రా? దా మనం ఆడుకుందాం. బ్యాటు బాల్ లేకుండా ఎలా ఆడతాం? నీకు ఈ నాన్న ఉన్నాడు, దా మనం ఆడుకుందాం. అయ్యి పద. రా. అరే హరి, రారా. బాబాయ్ బాబాయ్, నా కొడుకు పెద్ద ఆటగాడే. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు.
దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. అరే హరి, ఏమైందిరా? స్కూల్ నుంచి పంపేశారు. ఎందుకురా? ఫీజు కట్టలేదని ఇంటికి పంపేశారు. ఒక్క పరీక్షలో నీకు తప్ప ఎవరికైనా వచ్చిందిరా ఫస్ట్ మార్కు? వాళ్ళు నిన్ను తీసేస్తారా? పదా, నేను మాట్లాడతాను. మరి ఫీజు కడదాం, ఇవాళ కాకపోతే రేపు కడదాం. ఆ భగవంతుని నమ్ముకున్నాం, ఎప్పటికైనా మన మీద దయ కలగదా? నువ్వు సైకిల్కి చెప్తా. హలో, ఓకే, తప్పనిసరిగా. నమస్కారం అండి. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే సార్. ఏంటి సంగతి? మీతో ఒక మాట చెప్పి వెళ్దామనండి. ఫీజు తెచ్చారా లేదా? దాని గుండే చెప్దామనండి. అదేం చెప్పక్కర్లేదు. ఫీజు తెచ్చారా లేదా? మీరు పెద్దవారని, ఈ అబ్బాయి బ్రిలియంట్ అని ఇన్ని నెలలు చూసి చూడనట్టు ఊరుకున్నాను. అయ్యా, ఇంకొక నెల. సారీ, ఇంకొక రోజు కూడా మీకు అవకాశం ఇచ్చేది లేదు. ఇదేమీ గల్లీ స్కూల్ కాదు, నెంబర్ 1 ప్రైవేట్ స్కూల్. అర్థం ఉండాలండి. ఎంతకైనా టైం ఇవ్వాలి మీకు. 5 monthsగా ఫీజు పే చేయడం లేదు మీరు. అంటే అండి 3 నెలలుగా మూడం, ఊళ్ళో పూజలు పురస్కారాలు ఏమి లేక. ఎప్పుడు ఇవే రీజన్ సార్. మీ శూన్యమాసాలు మోడాలు అన్నీ అయ్యాక స్కూల్కి తీసుకురండి. పూజలు చేసుకొని గంట వాయించుకోకుండా మీకెందుకండి ఈ ఇంగ్లీష్ చదువులు, ఉద్యోగాలు? పుట్టగానే వీడికి తల్లిపోయి ఉండొచ్చు. గౌరవించిన తప్ప నేను ఇంకే పని చేయలేకపోవచ్చు. వీడినేం చెయ్యాలో, ఎలా తయారు చేయాలో నాకు బాగా తెలుసు. నాకు ఒక్కటే కలండి, ఎవరిని మోసం చేయకుండా, బాధ పెట్టకుండా, నా కష్టార్జితో నా కొడుకును చదివించి వాడిని గొప్పవాడు చేయటం. నాకు మీరు అన్నట్లు పూజలు చేయటం, గంట వాయించడమే వచ్చండి. నా జేబులో 100 రూపాయలు లేకపోవచ్చు, కానీ కొడుకును ఏం చేయాలో చేస్తాను. ఇది తరతరాలుగా మా వంశపారంపర్యంగా వస్తున్న కావడం. నా తల కంటే ఎక్కువ నాకు ఇది తాకట్టు పెట్టి వెళ్తున్నాను. డబ్బు కట్టి తీసుకెళ్తాను. వెళ్ళరాను లోపలికి. రే హరి, ఫస్ట్ మార్క్ ఇంకోటి రావడానికి వీలు లేదు.
ఎందుకురా తోసు? నేనేం చేశా? చా, నేను ఆడగలి చేస్తానని కుళ్ళు కదా. ఉండు, మా నాన్నతో చెప్తాను. నువ్వు చిన్న పిల్లక, మీ నాన్న పెద్ద పిల్లక? వీడేం పీకలేడు కానీ నాన్న వచ్చేది పీకుతాడట. వెళ్ళి పప్పునే వేసుకొని బాగా తినిస్తోంగో పీలక పంతులు. ఏంట్రా మా నాన్నగారు అన్నావు? నా తమ్మున్నే కొడతావురా నీ. అయిపోయావురా నువ్వు. అరే, ఆ కరసాము చేస్తుంది మన శాస్త్రి గారిలో ఉన్నారు. ఆయన తన కొడుకు కోసం ఏదైనా చేయగలడు, ఎంతవరకైనా వెళ్ళగలడు. నాన్న హరి, ఇవాళ ఎందుకో నా జీవితం రంగులు రాట్నంలా కళ్ళ ముందు తిరుగుతుందా? బ్రతికుంటే నన్ను చూస్తావు, లేదంటే ఇది వింటావు. ప్రేమతో మీ నాన్న. శ్రీహరి. అయ్యో శాస్త్రి గారు, రాత్రంతా వానలో పడుకున్నారా?
మాట వినరు కదా. ఏంటో మీరు ఇలా రాత్రంతా వానలో తడుస్తుంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? మిమ్మల్నే శాస్త్రి గారు ఏమైందండి మీకు? శాస్త్రి గారు, అయ్యయ్యో. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననీ జఠరే శయనం. బాబు హరి, నీకు ఒక నాన్న ఉన్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా? చెప్పు, నిన్నే అడిగేది. చిన్నప్పటి నుంచి నీకు ఎలాంటి దెబ్బ తగలకుండా, నీకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచాడు. నాన్న అని అంటే నీకేం కావాలో అది ఇచ్చాడు. అతని స్థాయిని మించి ఇంజనీరింగ్ కాలేజీలో చదివించాడు. ఈ 3 సంవత్సరాలుగా నీకోసం మాట్లాడని రోజంటూ లేదు. ప్రతిరోజు ఒక గంట అయినా మా హరి ఇలాంటోడు, ఇలా చేసేవాడు, అంతా నీకోసమే, ఆలోచన అంతా నీకోసమే. ఆయన లాంటి తండ్రి ఉండటం నీ అదృష్టం రా, కానీ నీలాంటి కొడుకు ఉండటం ఆయన దురదృష్టం రా. నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. క్షమించు నాన్న, క్షమించు నాన్న. నాన్న, నాన్న హరి, ఇవాళ ఎందుకో నా జీవితం రంగులు రాట్నల్లా కళ్ళ ముందు తిరుగుతుందిరా. నాకు 35 ఏళ్లకు పెళ్ళయింది. పెళ్ళైన 6 ఏళ్ళకు కానీ నువ్వు పుట్టలేదు. పుట్టిన వెంటనే నీకు అమ్మలేదు. నాకు నువ్వు తప్ప లోకంలో ఎట్లు పెంచాను. ఎంత తెలివైన వాడవరా, నా కొడుకుగా పుట్టావు. ఇంటర్మీడియట్లో నువ్వు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విద్యార్థిగా మార్కులు తెచ్చుకొని మెడల్స్ అందుకుంటున్నప్పుడు కనపడ్డ వాళ్ళంతా నిన్ను పొగుడుతుంటే ఎంత పొంగిపోయానురా. నీకు అమ్మనో నాన్నై పెంచినందుకు ఎంత గర్వపడ్డానో. అంతలోనే మన జీవితంలో ఇంత ఉప్పిని వస్తుంది అనుకోలేదురా. ఆ రోజు కూడా నిన్ను నేనేం అనలేదురా. నీ జీవితంలో ఏమి కావాలో నువ్వు చెప్పకుండానే తెలుసుకుని మరీ ఇచ్చిన మీ నాన్న ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా, ప్రేమించాను నాన్న అని చెప్తే ఎందుకు ఒప్పుకోడురా? అలా చెప్పా చేయకుండా నువ్వు కోడలి పిల్లతో దండలు మార్చుకుని వచ్చి మన గుమ్మం ముందు నిల్చున్నావు. మన దగ్గర డబ్బు లేకపోయినా ఊర్లో సింహంలా బతుకుతున్నా మీ నాన్నను చూసి ఊర్లో ప్రజలంతా తక్కువగా మాట్లాడుతూ నిన్నలా చూసి నవ్వుతుంటే తట్టుకోలేక తండ్రిగా బాధతో ఒక మాట అన్నా. దానికే నాకంత పెద్ద శిక్ష వేసేమిట్రా? ఈ నాన్నని ఇలా ఒంటరిని చేసి ఎలా వెళ్ళాలనిపించిందిరా? నువ్వు నన్ను వదులుకున్నంత తేలికగా నేను నిన్ను వదులుకోలేకపోతున్నాను రా. అందుకే పదే పదే ఫోన్లు చేస్తూ నిన్ను విసిగిస్తున్నా. అయినా నేను ఇంకా ఎన్నాడు ఉండిపోతా? నీకు ఒక తోడు నేనే చూడాలనుకున్నా, అది నువ్వే చూసుకున్నావు. నీ తప్పేమీ లేదురా నాన్న, నీ తప్పేమీ లేదు.
కానీ గత వారం రోజులుగా గుండెల్లో ఎందుకో కాస్త నొప్పిగా ఉందిరా. ఈరోజు ఉదయం నుంచి ఎడమచే విపరీతంగా లాగుతుంది. మంచినీళ్ళు తాగాను, అయినా నిద్ర పట్టలేదు. అన్నీ నీ జ్ఞాపకాలే. నాన్న హరి, నిన్ను చూడాలనుందిరా. నీ మాటలు విని 3 సంవత్సరాలు అయిపోయిందిరా. మీ నాన్నంటే నీకు కోపం ఉంటే తిట్టు కొట్టు, కానీ నాతో కనీసం మాట్లాడరా. నీ విషయంలో నేను తెలియక తప్పు చేసి ఉండొచ్చు, కానీ నా ప్రేమ మాత్రం నిజం. నాన్న హరి, ఈ నాన్నను క్షమించురా. బ్రతుకుంటే నన్ను చూస్తావు, లేదంటే ఇది వింటావు. ప్రేమతో మీ నాన్న. अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे తల్లి ప్రేమ, తండ్రి కోపం, అమ్మ ఒడి, నాన్న భుజం ఖర్చు లేకుండా దొరుకుతాయి కదా. అందుకే ఉన్నప్పుడు వాళ్ల విలువ మనకు తెలియదు. ఆ 2 చేతులు కలయిక లేకపోతే నీకీ జన్మ లేదు. నీ చేతికి తోడు దొరికిందని నీ జన్మకి కారణమైన ఆ 2 చేతులు వదలకు. చివరిగా ఒక్క మాట, ముందు అమ్మా నాన్న, తరువాతే ఎవరైనా.